ప్రైజ్ ద లార్డ్. గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలైన దేవుని పిల్లలందరికీ శుభములు క్రీస్తు పేరట తెలియజేస్తున్నాను. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల 3వ మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత విడుదల ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు కదండి, గుంటూరు మార్కెట్ దగ్గర వెంకటేశ్వర విజ్ఞాన మందిర్, గుంటూరు. ఇప్పటికే ఈ ఆరాధనలో పలు ప్రాంతాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి, పలు పట్టణాల నుంచి, నగరాల నుంచి, అనేక గ్రామాల నుంచి తండోపతండాలుగా ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని దైవ కార్యాలు పొందుకున్నారు. ఆనాటి అపోస్తుల కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ శక్తి కలిగిన కార్యాలు పొందుకుంటున్నారు. మీరు కూడా ఆశ కలిగి దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారా? రండి, ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 9 గంటలకు గుంటూరు. ప్రభునందు ప్రియమైన కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆదివారపు ఆరాధన వివరములు మీకు తెలియజేయడానికి నేను ముందుకు వచ్చాను. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన భద్రాచలం సారపాక నుండి జరుగుతుంది. ఇప్పటికి వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. అలాగని 2వ ఆరాధన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న తార్నాక అనబడే ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు, తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో. ఇప్పటికి ఈ ఆరాధనకు వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, దేవుని ఆత్మచేత దాకపడుతున్నారు. మీరు కూడా దైవ కార్యాలు పొందుకోవాలని, చీకటి దురాత్మ నుంచి విడుదల పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదముతో నింపబడాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ ఆరాధనలో పాల్గొనండి. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు భద్రాచలం సారపాక, 2వ ఆరాధన హైదరాబాద్, సికింద్రాబాద్ తార్నాక నుండి. రండి, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హైదరాబాద్లో సాయంత్రం 6 గంటలు జరుగుతుంది ఈ ఆరాధన. కుటుంబాలతో రండి. ప్రైజ్ ది లార్డ్. యేసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదినం ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా మీరు వీక్షిస్తున్నారు కదా. మరి ప్రతి దినము దేవుడు మరి శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నారని నేనైతే నమ్ముతున్నానండి. చక్కటి శ్రేష్టమైన వాక్యాలు ప్రభు మనకు అందిస్తున్నారు కదా. దేవుని మాట శక్తివంతమైనది. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి కదండి. అవును, మనము కేవలము దేవుని యొక్క మాటలను బట్టి బ్రతుకుతున్నాం. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల మధ్యలో కేవలము దేవుని మాటే మనల్ని ధైర్యపరుస్తుంది, మనల్ని బ్రతికిస్తుంది కదండి. మరి ఈ దినం కూడా దేవుని యొక్క వాక్యాల కొరకు, దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నాను. యేసయ్య శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. బా, ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. మనం అనుకుంటాం మన యొక్క జీవితాల్లో అనేక పోరాటాలు ఎదురవుతున్నప్పుడు, అనేక సమస్యలు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు, అనేక కష్టాలు మన జీవితంలో వస్తున్నప్పుడు, నష్టాలు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు, అనేక శోధనలు ఆవరించినప్పుడు
భయంకరమైన రోగాలు మనల్ని అలుముకున్నప్పుడు మనం చాలా బాధపడుతుంటాం, చాలా చింతిస్తూ ఉంటాం కదండి. మరి ఇవన్నీ విషయాలు మన జీవితంలో జరుగుతున్నప్పుడు నిజంగా మరి మన పట్ల దేవునికి చింత ఏముంది? ఆయన మమ్మల్ని మర్చిపోయాడేమో, ఆయన నన్ను గూర్చి పట్టించుకోవట్లేదు, నన్ను గూర్చి ఆలోచించట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అందుకే నా జీవితం ఇలా అయిపోతుంది అనుకుని బాధపడుతూ కృంగిపోతూ ఉంటాం. కానీ మన దేవుడంట మన కోసం చింతిస్తున్నాడు, మన కోసం ఆలోచించే దేవుడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఎంత కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, పోరాటాల్లో మీరు నలిగిపోతున్నారో యేసయ్య చూస్తున్నాడు. ఆ చింతలన్నీ పోవాలంటే దేవుని బిడ్డలారా, మన మీద మనం పరిష్కరించుకోలేము ఆ సమస్యలను. ఆ చింతల నుంచి మనం బయటికి రాలేము కదా. ఏ మనుష్యుడు కూడా మనకున్న చింతలు తీసివేయలేడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ చింత యావత్తు నా పైన వేయండి అని ప్రభు అంటున్నాడు. ఎవరి మీద వేయాలి? యేసయ్య మీద వేస్తే మన చింత ఏదైనా ఆయన తొలగించే దేవుడు. నీ సమస్య, నీ బాధ, నీ యొక్క వేదన, నీ కష్టం అంతా కూడా ఆయన తొలగించే దేవుడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఎందుకనంటే ఆయన బిడ్డలం మనం కదా, ఆయన పిల్లలం మనం. ఆయన స్వరక్తం ఇచ్చి మళ్ళీ సంపాదించుకున్నాడు నాన్న. ఆయన మన గురించి ఆలోచించకపోతే, మన గురించి చింతించకపోతే ఎవరి గురించి ఆలోచిస్తారో? నీ గురించి మమ్మీ డాడీ మర్చిపోండొచ్చు, నీ బంధువులు, నీ యొక్క స్నేహితులు, నీ రక్త సంబంధికులు నిన్ను గూర్చి మర్చిపోయి ఉండొచ్చు, నిన్ను గూర్చి ఆలోచించకపోవచ్చు. కానీ ఆయన స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నవాడు కనుక యేసయ్య నిన్ను గూర్చి ఆలోచిస్తున్నాడు. నీ చింతలన్నిటిని ఆయన చూస్తున్నాడు. అవన్నీ కూడా దేవుడు అంటున్నాడు, నా మీద వేయి, నీ చింత యావత్తు నా మీద వేయి. ఆయన అన్నాడు, నీ చింతలన్నీ తొలగించే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కనుక భయపడొద్దు, కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకో. యేసయ్యని బట్టి నీ చింత ఏదైనా యేసయ్యకి అప్పగించు, నువ్వు ఫ్రీ అయిపో. దేవుడు నీ చింతలన్నీ పరిష్కరించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన గురించి చింతిస్తున్నాడు కనుక కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండండి. నీ చింతలన్నీ బాపే దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఆయన బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో? ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనమైన దేవా, బలమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం ప్రభా నాయన ఎంతో శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. మా గూర్చి నువ్వు చింతించుచున్న దేవుడో ప్రభా. అవునయ్యా, మా గూర్చి ఎవ్వరూ ఆలోచించేవారు లేరు, పట్టించుకునేవారు లేరు ప్రభా. కానీ మమ్మల్ని గూర్చి ఆలోచించేవాడివి, మమ్మల్ని గురించి చింతించేవాడు నువ్వు ఒక్కడవే మాకున్నావు తండ్రి. మీ చింత యావత్తు నా పైన వేయండి అని చెప్పిన గొప్పవాడివయ్యా. యేసయ్యా, అవునయ్యా నా తండ్రి నాయన, ఈ యొక్క వాగ్దానం వింటున్న బిడ్డలు ఎటువంటి చింతలతో ఉన్నారో, ఎటువంటి సమస్యల్లో, పోరాటాల్లో ఉన్నారో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి ఉన్న ప్రతి చింత అంతటినీ తొలగించండి ప్రభా. వారి సమస్యలన్నీ పరిష్కరించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అవి వ్యక్తిగతంగా అయినా, కుటుంబపరమైనవైనా, ఆర్థికపరమైనవైనా ప్రభా, అయ్యా ఆత్మీయపరమైనవైనా ప్రభా, నా తండ్రి నాయన, బిడ్డల పరంగానైనా ఏ ఒక్క సమస్యలైనా అయ్యా మీరు పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా ప్రపంచం యావత్తు నాయన ఈ రోజున భయంకరమైన పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నాడు తండ్రి. అయ్యా నాయన, ఇశ్రాయేల్ని కాపాడు నాయన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా ప్రపంచ దేశాల మధ్య ఐక్యత దయచండి, సమాధానం దయచండి అయ్యా. అయ్యా శాంతి పరచండి దేశాన్ని ప్రభా, ప్రపంచాన్ని ప్రభా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా యుద్ధం బ్రేక్ అయిపోవాలి, కృప చూపండి అయ్యా. ఇరాన్కి అయ్యా నాయన, ఇజ్రాయెల్కి జరుగుతున్న వారు అంతా కూడా మీరు అయ్యా నిమ్మలపరచండి, సమాధానం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. కృప చూపమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డిస్పాడీ చేసుకున్న ప్రతి వారి జీవితంలో కూడా నీ గొప్ప కార్యాలు జరిగించమని అయ్యా నాయన, ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.